మీకు ప్రశ్న వేస్తాను. నేను మందిరానికి వచ్చేటప్పుడు చెప్పులు లోపలికి వేసుకుని రాము. చెప్పులు ఎందుకు వేసుకురాము? మరి దేవుని మందిరం లోపలికి వచ్చినప్పుడు చెప్పులు బయట ఎందుకు విడిచిపెట్టుదమో ప్రశ్న. మనం మందిరం లోపలికి వచ్చేటప్పుడు చెప్పులు బయట ఎందుకు విడిచిపెడతాం? పరిశుద్ధ స్థలం. మరి మీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బయట ఎందుకు విడిచిపెడతాం? అది పరిశుద్ధ స్థలమేనా? చెప్పులు మనం బయట విడిచిపెట్ట కారణం ఇది పరిశుద్ధ స్థలం అని కాదు, మన చెప్పులు పరిశుభ్రంగా ఉండవు కాబట్టి. అర్థమైందా? మరి అందుకే ఇంటి దగ్గర ఎందుకు విడిచిపెడతాం? మరి మన చెప్పులు శుభ్రంగా ఉండవని. పరిశుభ్రంగా ఉండి అక్కడక్కడ తొక్కి తిరిగి వస్తాం కదా మనం. అదంతా మన లోపలికి ఎందుకు దుమ్ము ధూళి అది ఇదని బయట విడిచిపెడతాం. మందిరంతో కూడా అంతే, అంతకుమించి ఏమీ లేదు. నీవు చెప్పులు వేసుకొస్తే దేవుడు ఏమీ బాధపడ్డం, కానీ అలాగేసి రావడం మర్యాదగా మనకు మనసు ఒప్పదు, మర్యాద కాదు. ఇదంతా మనం తొక్కకూడదు, కిందే మనం కూర్చుంటుంటాం కదా. కనుక దేవుని మందిరానికైనా మన ఇంట్లోకైనా చెప్పులు వేసుకెళ్ళకపోవడం కారణం పరిశుద్ధత కొరకు కాదు, పరిశుభ్రత కొరకు. ఏమండి, నా మాట తప్పు పట్టుకోవద్దు. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను మీకు చెప్పగలను. మరి పులిపీట మీద బూట్లు వేసుకుని వాక్యాలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలో. అసలు ఇది ఒక అన్యాచారం. చెప్పులు బయట విడిచిపెట్టడం గుడికి అనేది ఒక అన్యాచారం. అంటే దేవుడు ముందుకి మనం చెప్పులు వేసుకెళ్ళొద్దు అని. ఎందుకు? దేవుడు ఆ గుళ్ళో ఉన్నాడు, చెప్పులు వేసుకెళ్ళదు. మరి దేవుడు ఈ గుళ్ళో ఉంటాడా చెప్పండి మీరు? ఈ మందిరంలో దేవుడు ఉంటాడా? ఎవరు ధైర్యంగా చెప్పండి. ఈ మందిరంలో దేవుడు ఉంటాడా? ఉండడు, 100% ఉండడు. మందిరం మన కొరకు, మనం దేవుడు కొరకు. కాబట్టి దేవుడు ఆయన మనలో ఉంటాడు, కానీ మందిరాల్లో ఉండడు. మందిరాల్లో దేవుడు ఎందుకు ఉంటాడు? కానీ మరి ఉండడా అంటే ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఉంటాడు? మనం వచ్చినప్పుడు ఉంటాడు, మనం వెళ్ళిపోతాడు. ఆయనకి ఏం పని ఇక్కడ? ఒకవేళ దేవుడే ఒకవేళ ఇక్కడ ఉంటే ఆయనకు కూడా ఒక మంచి పరుపు వేయాలి, ఇక్కడ పండుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ పెట్టాలి, ఒక ఏసీ పెట్టాలి ఆయనకు కూడా మర్యాదగా. కాబట్టి ఆ సెన్స్ ఇది మన ఇండియాలోనే ఉంటుంది. అది కనుక దేవుని మందిరంలోనికి మళ్ళీ జాగ్రత్తగా వినండి ఈ మాట. చెప్పులు వేసుకురావడం దేవుడికి ఏం అభ్యంతరం లేదు, కానీ మనకు అభ్యంతరమే. మన ఇంట్లో కూడా వేసుకెళ్ళను. మన ఇంట్లో కూడా అంటారు, అరే చెప్పులు బయట పెట్టిరా, ఏంటారు లోపల బయట పడి తొక్కొచ్చి పెద్దలు అంటుంటారు కదా లోపల ఉన్నవాళ్ళు. అక్కడ మనం బయట పడేసి రావాలి. అవి అంతకే అది పరిమితం. కానీ జాగ్రత్తగా వినండి, మనము లోపలికి వచ్చేటప్పుడు దేవుని మందిరమునకు అందమిచ్చే పరిశుద్ధత కలిగి లోపల అడుగు పెట్టాలి. ఇప్పుడు చెప్పులేవో పాపం చేసినట్టు బయట వదిలేస్తున్నావు, నువ్వు ఏమి ఎరగనట్టు లోపలికి వచ్చేస్తున్నావు. అసలు నీవు నీ లోపల దోషము, అసూయ, ద్వేషము, పాపము, కొన్ని రహస్య పాపాలు, కొన్ని ఆశలు, దురాశలు, అసమాధానాలు, కోపతాపాలు, పగ, ఇలాంటివన్నీ నీ లోపల పెట్టుకుని నీ చెప్పులేదో పాపం చేసినట్టు బయట వదిలేసాటిని మీరు లోపల రాకూడదు అని బయటపడేసి నేనేం చేయలేదు అన్నట్టు నువ్వు లోపలికి వచ్చేస్తున్నావు. దేవుడికి నీ కథ తెలీదా? ఇలా ప్రభువే వస్తే, ఆయన మనల్ని నిన్ను చెక్ చేస్తే నీ జీవితంలో ఉన్నదంతా ఆయన చూచి నిన్ను వదిలేసి వెళ్ళిపోతుండగా అక్కడ నీ చెప్పులు, ప్రభువా నేను ఆ అమ్మగారి చెప్పులు నేను, ఆ అయ్యగారి చెప్పులు నేను, ఎప్పుడు వచ్చి ఇక్కడే ఉంటాను ప్రభు, ఎందుకంటే నీ మందిరమును అశుభ్రపరచకూడదని ఇక్కడే ఉంటాను ప్రభువా నేను. నాయన నీ కొందనాలు నాయన నన్ను కనికరించంటే నీ చెప్పులు పట్టుకుని పరలోకం పోతాడు ఆయన, నువ్వు ఇక్కడే ఉంటావు. అంత ప్రమాదం ఉంది. మీకు అర్థం అవ్వాలని పరిపరి విధాలుగా చెబుతున్నాను. కనుక ఈ మాటలు జాగ్రత్తగా విని దేవుని మందిరములో మనం అందమైన విశ్వాసులముగా ఉండాలి. దేవుని మందిరానికి మనమే అందం. వీ మేక్స్ ద హౌస్ ఆఫ్ గాడ్ బ్యూటిఫుల్. ఎంత మంచి మాట అండి. దేవుని మందిరాన్ని అందముగా ఏదో అలంకరించిన దానివల్ల అందం కాదు, మనం వెళ్ళడమే ఆయన మందిరానికి అందం, పరలోకానికి ఆనందం. ఆ విధమైన జీవితం మనం జీవించాలని పౌలు అంటాడు ఇక్కడ. దేవుని మందిరములో నాకు ఆలస్యమైనా సరే నీకో విషయం తెలియాలి,
నీకు ఒక విషయం తెలియాలి. దేవుని మందిరం అనగా జీవం గల దేవుని సంఘములో నీవు ఎలాగూ ప్రవర్తించాలి, నీ ప్రవర్తన నియమావళి. దేవుని మందిరమునకు లో అనగా దేవుని జీవం గల దేవుని సంఘములో అనగా క్రీస్తు శరీరములో నీవు అవయవానివై ఉన్నావు కనుక నీ పనేంటో ఆ పని నువ్వు చెయ్యాలి అని అర్థమైనా దీనికి.